హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఎస్ఎస్ బ్లాగ్. ఈ రోజు వచ్చేసి నేను ఇడ్లీ పిండిలో అటుకులు వేసి అయితే పునుగులు చేయబోతున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అటుకులను 2 సార్లు వాష్ చేసేసుకొని వాటర్ పంపేసి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచి నానిన తర్వాత ఇలా ఇడ్లీ పిండిలో అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 కానీ 3 టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి ఒకటి, కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. సాల్ట్ టేస్ట్ తగ్గట్టు, అల్లము చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పిండి మిశ్రమాన్ని అయితే కొంచెం కొంచెం వేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. పునుగులు ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే చాలా టేస్ట్గా వస్తాయండి. అటుకులు వేయడం వల్ల ఏంటంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. అదేవిధంగా రుచి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు చేయకపోతే ఈసారి ఇలా అటుకులు వేసి చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. స్నాక్స్ ఐటమ్ లాగా కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఇడ్లీ పిండితో ఇడ్లీనే కాకుండా ఇలా పునుగులు కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సూపర్ టేస్ట్ ఉంటుంది. దీన్ని టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.